వాంటెడ్ టు బ్రింగ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ నో వన్ నోస్. ఇప్పుడు అంటే పోనీ జనాలకు తెలుసు, మీకు ఇదివరకు వచ్చి రేజ్ రూమ్ అంటే ఏమర్థమయ్యేది, నేను సామాన్లు పాలు కొడతారా, హానెస్ట్లీ అలాంటివి అనేవారు. నేను సామాన్లు పాలు బిజినెస్ సెంటర్ పిచ్చాడవా నువ్వు అనేవారు. ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో వాళ్ళ ఇదిగో మా మమ్మీ తాయెత్తు కట్టిందేవాడు పిచ్చి పట్టిందేమో అని. బట్ మై మామ్ వాజ్ వెరీ సపోర్టివ్. నేను ఆ రోజు రాత్రి 11:30 12కి ఇంటికి వెళ్ళా. సో రాత్రి మా మమ్మీ పడుకుంటే మా అమ్మని లేపుతాను. ఐడియా చెప్పగానే అని పడుకునిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను లేపింది మా అమ్మ ఫస్ట్ టైం. అరే రాత్రి నాకు కళ్ళు వచ్చిందిరా, మ్యాడ్ ఐడియా చెప్పావురా. కళ కాదు మమ్మీ, నిజంగానే చెప్పా అంటున్నా నేను. బాగుందిరా ట్రై చేయి కదా అంటే, మమ్మీ పిచ్చోడు అనుకుంటారా మమ్మీ అంటుంటే, లేదు మా జనరేషన్ అర్థం కాకపోవచ్చు కానీ ఫర్ యువర్ ప్రజెంట్ జనరేషన్ ఇట్ మైట్ వర్క్అవుట్. కొంచెం దాని గురించి పేపర్ వర్క్ చేసుకోయేది అది అని. ఫ్యూ ఫ్యామిలీ కూడా ఆబ్వియస్లీ నాట్ సపోర్ట్లే. ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి అవి ఖర్చు పెట్టేస్తున్నానంటే వాళ్ళకి ఉంటుందిగా. ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ బ్యాక్ దెన్.